పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎపిసిల్ రాసిన పత్రిక 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించెను. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారయ్యుండగా ఆయన యేసుక్రీస్తు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈరోజు నీతిమంతులు అని పేరు మనకు ఉందంటే దేవుడిచ్చిన కృపండి. నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే దేవునిచ్చిన కృపండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. అందరూ పలికి మాలిన వారైపోయారు. మనం సందేహాలు మనకు రాకూడదు. సందేహము చాలా బలహీనపరుస్తుంది. అది బలహీనపరిచే ఆత్మతో మొదలవుతుంది. మీరు దేవుణ్ణి సందేశిస్తున్నట్లయితే ఇక మీదట సందేహించకండి. సందేహం అనేది మెల్లిగా పుడుతుంది, తుఫానుగా మారుతుంది, ప్రజ్వలిస్తుంది, మీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. యోహాను సువార్త 10:10 దొంగతనమునకు నాశనమునకు అత్తికు వస్తాడు. జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏమి విత్తుతారో దాన్నే కోస్తారు. సందేహాన్ని మానేసుకోండి, ప్రార్థన చేయండి. మీ జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యము. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు. ఇది దుర్నీతి అని తెలిసి కూడా దాన్నే చేస్తున్నారే. నిరీక్షణ లేని జీవితాలు. మధ్యలో ఇంటికి కొయ్యి ఉంటుంది కదా, దాన్ని మూల కాడి అంటారు, అది లేనట్టు అంట. అంటే ఎన్ని పూస లేనట్టు. నిరీక్షణ లేని జీవితాలు తుస్సుమనిపోతాయండి. నిరీక్షణ.